ఇషాన్ కిషన్ అవుటా నాటౌటా? నాటౌట్ అయితే తనే అవుట్ అయిపోయా అని తనంతట తనే ఎందుకు వెళ్ళిపోయాడు? ఎంపైర్లు కూడా షాక్ అయ్యేలా ఇషాన్ కిషన్ ప్రవర్తించిన తీరు దేనికి సంకేతం? ఐపీఎల్ అంటేనే ఓ బిజినెస్ అని, అది ఎప్పుడు కమర్షియల్గానే ఉంటుందని, అక్కడ నిజమైన క్రికెట్కు తావులేదని ఓ వర్గం ఎప్పుడూ చేసే ఆరోపణ. వందల సంఖ్యలో వర్ధమాన క్రికెటర్లు వస్తున్న ఈ ఐపీఎల్ను ఎప్పుడూ వెంటాడేది ఫిక్సింగ్ భూతం. ఐపీఎల్ మనకు కనిపించేంత అందమైన ఆట కాదు అనేది, దాని వెనక ఓ పెద్ద మాఫియా ఉంది అనేది తరచూ వినిపించే విమర్శ. రాజస్థాన్, చెన్నై లాంటి జట్లు 2 ఏళ్ల పాటు ఈ ఫిక్సింగ్ ఆరోపణలపైనే ఐపీఎల్కు దూరమయ్యాయి. ఇప్పుడు ఆ విమర్శలకు మళ్లీ పదును పెట్టేలా ఇషాన్ కిషన్ వ్యవహారం దుమారం రేపుతోంది. నిన్న ముంబైతో ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ దీపక్ చాహర్ బౌలింగ్లో ఓ బంతిని ఎదుర్కొన్నాడు. అయితే అది తన బ్యాట్కు తగిలిందని భావించిన ఇషాన్ కిషన్ బౌలర్ అప్పీల్ చేయకపోయినా క్రీజ్ వదిలి పెవిలియన్ వైపు నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఇషాన్ కిషన్ కదలికలను చూసి దీపక్ చాహర్ అవుట్ అప్పీల్ చేస్తే వైడ్ ఇవ్వడానికి సిద్ధపడిన ఎంపైర్ షాక్ అయ్యి అవుట్ ఇచ్చాడు. అంతా అనుకున్నారు ఇషాన్ కిషన్ నిజాయితీగా తన అవుట్ అని ఒప్పుకుని క్రీజ్ వదిలి వెళ్ళిపోతున్నాడని. పాండ్యా సహా ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతున్న ఇషాన్ కిషన్ని అప్రిషియేట్ కూడా చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్కి ఫెయిర్ ప్లే పాయింట్స్ కూడా వస్తాయి అనుకున్నారు అంతా. కానీ రీప్లేలో చూసినప్పుడు తేలింది ఏంటంటే అసలు బంతి ఇషాన్ కిషన్ బ్యాట్కి కాదు కదా, కనీసం థై ప్యాడ్ కూడా తగలలేదు. మరి దేనికి తగలనప్పుడు ఇషాన్ కిషన్ దేనికి అవుట్ అని తనే డిక్లేర్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇదే ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. రెండోది, ఎంపైర్ కూడా ఫస్ట్ వైడ్ ఇద్దాం అనుకున్నాడని అంతా భావించారు. కానీ రీప్లేలో చూస్తే ఆయన తన కుడి చేతిని మాత్రమే పైకి లేపుతున్నారు. అంటే నో బాల్ ఇద్దాం అనుకున్నారా? ఒకవేళ ఇషాన్ కిషన్ అవుట్ అయి ఉంటే ఇషాన్ కిషనే వెళ్ళిపోతున్నాడు కాబట్టి అవుట్ ఇచ్చారా? లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. గాడ్ నోస్ వాట్ హ్యాపెండ్. సోషల్ మీడియా మాత్రం ఈ ఘటనపై ఏకిపారేస్తోంది. కిషన్ తెలివి తక్కువ నిర్ణయంతో సన్ రైజర్స్ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. దాని ప్రభావం 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయే వరకు వెళ్ళి ఆఖరకు సన్ రైజర్స్ మ్యాచ్ ఓడిపోయింది అనేది ఆరెంజ్ ఆర్మీ ఆవేదన. ఇషాన్ కిషన్ ముంబై మాజీ ఆటగాడు కాబట్టి ఆ టీం తనతో మాట్లాడుకుందని, అందుకే ఇలా చేశాడని, ఇదంతా డబ్బు మహిమ అని ఎప్పుడు ఐపీఎల్ని ఫిక్సింగ్ భూతంలా చూసేవాళ్ళు యాజ్ యూజువల్గా డ్యూటీ ఎక్కేశారు. Thank you.